హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది వచ్చి మండే లాగు. ఇప్పుడు పొద్దున్నే అంత పొద్దుకు లేసి చాలా పనులు ఉన్నాయి, దెబ్బర్లేసే పనులు అవంతా చేయాలా. ఫస్ట్ ఆ పనులు అంతా కంప్లీట్ చేయిస్తాము. చూడండి, వచ్చి చూస్తే వానంతా వస్తూ ఉంది. పొద్దున్నే అంత పొద్దుకే వాన పడుతూ ఉంది ఫ్రెండ్స్. ఆమెకి నా పిల్లకాయల్ని రెడీ చేసి చూడండి ఎట్లా రెడీ అయ్యిండారు అని చెప్పేసి. షూ ఒక రేయాలి అయినాడ, మా షూని మీరే వేసుకోండి అంటే దానికి మేడం వేసుకుంటా ఉండే. ఆ చెప్పే అంటే పో ఉంటుంది. వాళ్ళ పప్పని షూ వేయొద్దు, నువ్వే వేసుకో అని చెప్పింది. దానికి కోపం వచ్చేసింది. దానికి వేసుకుంటా ఉంది. ఆయ కూడా చెప్పలేదు. ఇది పర్వాలేదు ఫ్రెండ్స్, ఇది ఎప్పుడైనా కానీ వీడియోలో అంత రంజు కోఆపరేట్ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బిడ్డలంతా స్కూల్ పంపించింది ఆయా. ఇప్పుడు చాలా పని ఉంది. ఇప్పుడు అదంతా కంప్లీట్ చేసేటలా రండా ఫస్ట్ అదంతా కంప్లీట్ చేసిస్తాం. ఆమెతో గురించి నెమ్మది నాకు రిలాక్స్ అవుతుంది. లేదంటే నాకు తలనొప్పి వచ్చేసింది. దానికే ఫస్ట్ పోయి ఫోన్ అంతా కంప్లీట్ చేసి ఆమెకు ఒక గంట చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఆంటికి పోయి యూత్లంతా వాళ్ళకి ముగ్గు పోస్ట్ని నేను ఎవడు ముగ్గు పోసేది చూపిస్తూ ఉండలేదు. నేను ఎప్పుడు పోస్తాను, వారానికి 2 గీతాలు పోస్తాను. డైలీ కడిగేలేదు, వారానికి 2 గీతాలు అన్న కడుగుతాను యూత్లంతాను. ఇప్పుడు అంతా కడిగింటిని చూడండి, ఇది ఫుల్ కడుగుతున్నాయి తొట్టి నుంచి. ఇదంతా వీడియోలు తీసేదానికి చాలా పోయి ఉంటుంది. ఆ టైంలో గ్యాప్ మే వచ్చేలేదు నాకు ఈ వీడియో చేయాలా, ఇది లాగ్కి ఇదంతా యాడ్ చేయాలా అని చెప్పేసి. ఇప్పుడు అంతా కడిగింది అయినాక చూపిస్తాము అని చెప్పేసి ఎత్తుకుంటున్నాయి. ఆమెకి తులసి షెడ్ దగ్గర కూడా ఇంకా ముగ్గు పోసిండలేదు. చూడండి అంతా ఇదంతా చుట్టూకు కొడుకోస్తుంది. హ్యాండ్కి ఇప్పుడు తులసి షెడ్ దగ్గర ముగ్గు పోసేసి ఆమెకు పోయి ఇంక మిక్కిన పనులు ఇంట్లో చేయాల ఫ్రెండ్స్. ఇల్లు జది వాకులు జది అనేసి చాలా పని ఉంటుంది. ఏం చేసేది, చేస్తూ ఉంటే ఊరుతూ ఉంటుంది. చూడండి ఆమెకి తులసి షెడ్ దగ్గర ఈ తర ముగ్గు పోస్తుంది. నా ముగ్గు ఎట్లా అనిపించింది చెప్పండి. ఆమెకి ఇప్పుడుదా తులసి షెడ్ పుడిచినాను. చూడండి నీట్గా వస్తూ ఉంది. యూత్లంతా అలికిసి వచ్చే లోపల 8:30 అయిపోయా. ఇప్పుడు ఇల్లు ఉజ్జుదాము అంటే ఇల్లు కూడా అలా అంతా గలీజ్గా ఉంది. ఇంట్లో అంతా ఊడ్చేసి ఆమెకు పుజ్జుతాను ఫ్రెండ్స్. లేకపోతే ఇల్లు ఊడకుండా నేనేమన్నా ఇల్లు ఉజ్జినానంటే అంతా అపార్ట్మెంట్లో ఉండిపోతుంది గలీజ్గా. అది ఉజ్జినట్లు కూడా ఉండేలే. ఫస్ట్ ఇల్లు ఊడ్చేసి నీట్గా ఉజ్జాల ఫ్రెండ్స్. ఆమెకి ఇంకా పని ఉంది. ఇప్పుడు బట్టలు వేరే ఉన్నాయి, అవి వేయాల. స్వామి ఎప్పుడు శుక్రవారం పుట్లు ఇవంతా చేస్తున్నావు. ఇప్పుడు గురు పౌర్ణమి కదా, దానికని చెప్పేసి బిర్బిన్న చేస్తూ ఉండేది. ఇప్పుడు కంప్లీట్ చేసేసి ఆమెకి ఏమైనా చూస్తాను ఫ్రెండ్స్. ఏం చేసేది నా తలేవిది. ఇంకా చేను దగ్గరికి వేరే పోవాలా, తోట దగ్గరికి. అయ్యో ఎంటో చెప్పారు వచ్చినాడు. ఆయప్ప భోజనం చేయలేమో నాకే తెలియదు. ఏం చెప్తాడో ఇంకా మా యజమానప్ప. నా బతికే ఇంత ఫ్రెండ్స్. ఫోన్ చేసేది. ఫైనల్గా కిచెన్ అంతా క్లీన్ చేసేసి చూడండి నీట్గా అంతా స్టవ్ అంతా ఉజ్జి నీట్గా అంతా చేసేసి మిరపకాయలు అంతా ఇడిపించి పెట్టింది. సంగటి చేసింది. సంగటి చిన్న ముద్ద ఒకటి, పెద్ద ముద్ద ఒకటి చేసింది. ఇప్పుడు వస్తారో లేదో నాకు తెలియదు. అయితే నేనేమో నాకు చెప్పలేదు మా గోడు కూలర్లు వస్తారో ఎవరు వచ్చినారు అనేసి. నేను దానికి చిన్నగానే చేసినాను. వస్తే మాత్రమే నేను ఎక్స్ట్రాగా చేసేది. ఇప్పుడు పోయి దేవుని ఇంట్లో చేయాల ఫ్రెండ్స్. చూడండి దేవుని ఇల్లు ఇంకా క్లీన్ చేసిండలేదు. పోస్ట్ భోజనం చేసి ఆమెకి దేవుని ఇల్లు క్లీన్ చేస్తాము అనుకుంటున్నాయి. ఆమెకి వచ్చి చూడండి దేవుని ఇల్లు అంతా క్లీన్ చేసేదానికి స్టార్ట్ చేసుకుంటున్నాయి. అంతా దేవుని ఇల్లు క్లీన్ చేసేసి పోయింది. ఆమెకి పోయి నీళ్ళు పోసుకొచ్చేసి దేవుని ఇల్లు అంతా నీట్గా బొట్లు పెట్టి పూలు పెట్టి అంతా చేసి పూజ చేసినాయి ఫ్రెండ్స్. ఆమెకి కడుపులకంతా అలికి ఇంట్లోకి అంతా ఉజ్జింటుంది కదా, ఆంటికి అంతా అలకి ఇండ్లు అంతా ఉజ్జింటిని. అదంతా నేను మీకు చూపించలేదు అంతే. ఎలా అంటే పొన్ చేసే బిజీలా ఫోన్ ఎత్తుకుని ఉంటే పొన్ చేసే కయ్యేది కదా, దానికనేసి ఆమెకి రూమ్లను బట్టలంతా వేసింటిని. పౌడర్ చూస్తే భద్రం వేసుకొనిసినాను. దాన్నే ఉజ్జుకొని కూకుంటుని. ఇప్పుడు పోయి తినాలా ఫ్రెండ్స్. ఆమెకి ఇదంతా ముగిచేసి నేను ఆంటీ వాళ్ళ ఇంటికి పోతుంది, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. ఏమిటికప్ప అంటే మేము తిరువనమలై పోతూ ఉన్నాము. దానికి రెడీ అయ్యి వాళ్ళ ఇంటికి పోయింటిని. ఇప్పుడు అక్కడి నుంచి నేను వాళ్ళ అన్న వాళ్ళ కార్లో పోయేది ఫ్రెండ్స్. ఆమెకి తిరువనమలైకి వచ్చే లోపల 9 గంటలు అయిండే. ఆయనకి అక్కడ ఒక దగ్గర నిలిపేసి తినేసి ఆమెకి మేము ఆటలో పోతుంది. ఇక్కడ చూడండి ఇదే లాస్ట్. ఆమెకి ఇడిచేదే లేదు. ఇది వచ్చి అదే కల్లకుర్చి బస్ స్టాండ్ దగ్గర నిలుపుతారు. ఆమెకి ఆటో అని మాట్లాడుతుంది. చూడండి ఫుల్ ఆటలే. లోపలికి కార్లు ఇడిచేయలేదు, ఆటోలో పోవాలా. ఆమెకి ఇంకేం చేసేది అని చెప్పేసి ఆటో ఓన్ కాస్ట్లు ఇచ్చేసి 300 రూపాయలు ఏమో తీసుకుంటారు. అక్కడి నుంచి లోపలికి 3 కిలోమీటర్లు ఆటోలో తొడకపోతారు. ఆమెకి ఆటోలో పోతా
పోతుంది ఫ్రెండ్స్. దేవుని చూడాలంటే ఇంకేం ఒక చేయాలి కదా. అయితే ఏమంటే ఈ అరుణాచలం పోతే తిరగా పోలా అనిపిస్తూ ఉంటుంది తిరువన్నమలైకి. చూడండి ఇదే గోపురము, రాజగోపురము. ఆతకు వస్తే ఏం ఫుల్ జనాలు నూకుతారో ఆ దాంట్లో కూడా నేను వీడియోలు చేస్తూ ఉంటాను. వాళ్ళు ఆ పక్క ఈ పక్క పద అంటారు, అందరూ చేస్తూనే ఉంటారు. అయితే మమ్మల్ని మాత్రం తిడతారు. చూడండి ఎట్లయిపోయినా ఎన్ని జనాలు ఉండరు. ఆమెకి అట్లే వీడియో నుంచి గాసిపడి వీడియో తీసుకొని వస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఆమెకి వెనుక తొట్టు ముందు తొట్టు ఎత్తి చూస్తాను జనాలంతా కవర్ కానీ నా వీడియోలో అని చెప్పేసి చూస్తాను. జనాలు కవర్ అవుతా లేదు, ఏమీ కవర్ అవుతా లేదు. ఎలాంటి నేను అయిట్లే కదా, ఎక్కితే పొయ్యినకెక్కి కవర్ చేయాలా. నాకు ఇప్పుడు పొయ్యినకెక్కి ఎంత పేషెన్స్ లేదు, దానికి అట్లే తీసుకుంటున్నాయి ఫ్రెండ్స్. ఈ జనాలను చూస్తే యాడప్పా ఉంట్రీ అనిపిస్తుంది. పోతానే ఉంటారు. నిజంగా నేను సినిమాల్లోనే ఇట్లా జనాలు చూసింది. అట్లా ఉంటారు ఫ్రెండ్స్ జనాలు. చూస్తేను జనాలే. ఇంకేం చేసేది అని చెప్పేసి నూకులాడుకొని ఎత్తుకొని పట్టుకొని వీడియోలు తీసుకొని వస్తే చూడండి నా ఫ్రెండ్ వీడియో తీస్తుంది, దానికి నవ్వుతా ఉంది. ఆమెకి అక్కడ బిచ్చగాళ్ళు అడుక్కునే వాళ్ళు చాలా ఉంటారు. అంటే కాళ్ళు చేతులు ఇరుక్కుపోయిండే వాళ్ళు అట్లా వాళ్ళు చూడండి యాడు చూస్తేనో అట్లే ఉంటారు. వాళ్ళే కొట్టుకుండారో లేకుండా దేవుడే అట్లా ఇచ్చినాడో తెలియదు ఒకత. అయితే అనాథ బిడ్డలను అంతా చిన్నవాడే ఇట్లా ఎత్తుకొని పోయి ఇట్లా బిచ్చి మడిగేదానికి చేస్తారంట కొందరు. నేను వాళ్ళని ఫోటోలు తీసేదానికి పోయిందానికి అప్పుడు తీయొద్దు అని తిట్టే అక్కడ ఒక ముంగిని కూడా సాక్కొని ఉంటారు. ఒక భిక్షగాడు దాన్ని తీసేదానికి పోయిందానికి తీయొద్దు పో అని చెప్పి గుబురు మూసుకు పెట్టుకొని ఫ్రెండ్స్. చూడండి అగా చూపించాక ఇడిచారా ఫ్రెండ్స్. వాళ్ళు తీస్తేనే తిడతారు, ఫోటోలు తీయొద్దండి అని. అది యాలని నాకే తెలియదు, వాళ్ళు ఎలా అట్లా బిహేవ్ చేస్తారు అని చెప్పేసి. సరే మిమ్మల్ని చూపించుకుంటే పోతారు పోండా అని చెప్పేసి నేను వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఆంటీకి అట్లే పోతా ఉంటుంది. అక్కడ ఒక దేవస్థానం ఉండే, ఆ దేవస్థానం పైన మెట్లుండే. ఆమెకి ఇదే కరెక్ట్ టైము అని చెప్పేసి ఆ మెట్ల మీదకి ఎక్కేసి చూడండి ఎందరు జనాలు వీళ్ళని క్యాప్చర్ చేసినాయి. వీటిని క్యాప్చర్ చేయాలని చెప్పేసి వెనక్కి ముందరికి ఎగిరి చూస్తూ ఉంది. కాలేదు ఫ్రెండ్స్. ఫైనల్గా ఎట్లా క్యాప్చర్ చేసేసినాయి. చూడండి ఎన్ని కిలోమీటర్లు వచ్చినామనేసి ఇట్లా మ్యాప్ల్లో చూసుకోవచ్చు మనము. ఆడాడి ఇట్లా మ్యాప్లు వేసింటారు మనం ఎన్ని కిలోమీటర్లు వచ్చినామంటే. అంటే ఆ లింగం దాటినాము అనేసి ఒక గుర్తు. ఆ లింగం దాటినాక ఇంకెన్ని కిలోమీటర్లు ఉంది అనేసి ఒక అందాజు పైన మనం తెలుసుకోవచ్చు. ఆమెకి సరే అని చెప్పేసి ఆ పక్క ఈ పక్క చూసుకొని పోతుంది. ఎక్కడైనా సరే ఆ పక్క ఈ పక్క చాలా ఇవి ఉంటాయి. ఏమంటే అంగడులు ఉంటాయి, మనకి ఏం కావాలో అది బాగా తీసుకొనొచ్చు. నేను వీడియో తీస్తూ ఉండి ఎనుక్కుండే వాళ్ళు కొందరు బాయ్స్లో చూస్తూ ఉంటారు. ఎవరు ఆడనా చూసుకొని ఇది మన వీడియో మనం తీసుకొని పోతూ ఉండాలి. లాగర్ అంటే ఇట్లే మనము వీడియో తీస్తూ ఉన్నాడు వాళ్ళు వీళ్ళు చూస్తూ ఉంటారు. దానికి తీయకుండా ఉండే కయ్యేది లాగర్ పని ఆడ ఈడ క్యాప్చర్ చేసేదే. దానికి మన పాటకు మనం వీడియోలు తీసుకొని పోతా ఉండాలి ఫ్రెండ్స్. వాళ్ళు వీళ్ళు పట్టించుకోకూడదు. నడిచి చాలా పోయి ఆమెకు దొరుకుకొని ఇచ్చినాయి. చూడండి వీళ్ళు ఎట్లా నడుస్తారో. వీళ్ళు సుస్తు అయిపోయినారు. చూడండి ఎంత స్లోగా పోతా ఉన్నారు అనేసి అర్థమైనా. వీళ్ళు ఒక 10 కిలోమీటర్లు వచ్చింటిమే, ఇంకా 4-5 కిలోమీటర్లు ఉండే 4 కిలోమీటర్లు ఉండే దానికి సుస్తు అయిపోయినారు జనాలంతాను. అయితే స్లోగా నడుచుకోపోతాం రా అని వీళ్ళు చెప్పరే. చూడండి ఈత కొండలు కూడా కనిపిస్తూ ఉండే, చందమామ కొండలు. ఇది వచ్చి ఇదే కొండనే మనం చుడతా ఉండేది ఇంత పొద్దు నుంచి. ఆ కొండను చుట్టేదానికి ఇంత గాసిపడేది. గాషి అనేదానికి ఇంత దేవుని భక్తి అని చెప్పండా. ఇన్ని కోట్ల జనాలు దేవుణ్ణి నమ్ముకొని ఆ దేవస్థానానికి పోతారు అంటే ఆ దేవుని పవర్ ఎంత ఉంది, ఆ శివపు పవర్ ఎంత ఉంది అని అర్థం చేసుకోండా. మన లైఫ్లో మనకి ఏమీ మనకు కూడా వచ్చలేదు. మనం చేసే పాపము పుణ్యందా దానికే దేవుణ్ణి నమ్ముకుండా మనుషులు నమ్మొద్దండా నిజంగా ఫ్రెండ్స్. ఫైనల్గా కొండ చుట్టింది ఆయా గోపురం దగ్గరకు వచ్చేసి రాజగోపురం చూస్తే పోయినాడు రాజగోపురం చూసుకొని పోవాలా, వచ్చినాడు రాజగోపురం చూసి కంప్లీట్ చేయాలా. ఇవిడు ఒక దీపం అంటించేసి ఇక్కడ దండం పెట్టేసి ఇంతొట్టు ప్రయాణం చేసి మీ ఫ్రెండ్స్ చూడండి ఇవిడు ఆటలు పుడుకుతా ఉండాము. అదే మా కార్ దగ్గరకు పోయేదానికి ఆ ఆట సిక్తు నేను చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఆటో వాళ్ళు చాలా వస్తు ఫ్రెండ్స్ 400, 500, 600 చెప్తారు. ఎలాంటే నడిచి వచ్చి చాలా అయిపోయి ఉంటాం కదా, దానికి వీళ్ళు చాలా డిమాండ్స్ ఇస్తారు. పోయే తౌడు అంటే తోడుకొని పోయేతాడు. గిరి ప్రదక్షిణ అయినాక చాలా రేట్లు చెప్తాడు. గిరి ప్రదక్షిణ ముందర అంటే వచ్చేతాడు అయితే మేము గుడికి వచ్చేతాడు అయితే కమ్మికి తోడుకొస్తారు, పోయేతాడు డిమాండ్స్ వేస్తారు. ఎలాంటే మనకి సుస్థ అయిపోయి ఉంటుంది. చూడండి మన వాంటెడ్ని ఇట్లా యూస్ చేసుకుంటారు వీళ్ళు. ఆయనకి ఒక అప్ప దగ్గర కూడా మాకు యజమైపోయా 400 రూపాయలకి చెప్పేసి తిరిగా 600 రూపాయలు ఇవ్వండి అంటాడు. ఆంటీకి తిట్టేసి దిగుతుంది వేరే ఆటకు పోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ లాగ్ని ఇట్లా కంప్లీట్ చేస్తాను. ఈ లాగ్ ఎట్లా అనిపించాయని కమెంట్స్ చేయండి. అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కలో ఉండే బెల్ ఐకాన్ కొట్టి పెట్టకండి. బై బై టాటా సీ యూ మీట్ యూ నెక్స్ట్ వీడియో.